యా, అది మీది రిజిస్ట్రేషన్ ఇచ్చారు కదా. సో అవునండి, అవును. సో ఇప్పుడు కంఫర్టబులా? కంఫర్టబుల్ అండి. ఎస్. చెప్పండి, మీ బర్త్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. 1992 12 సెప్టెంబర్. 12th September 1992. నేను మన సెషన్ని రికార్డ్ చేస్తున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా కేస్ స్టడీస్ ఓకే కోసం? ఓకే. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4:15 to 4:20 మధ్యలో. ఏమా పిఎమా? ఏం మార్నింగ్. 4:15 to 4:20 అంటే తెలీదా? అది అంటే ఇది మారుతుంది అంటున్నారండి. ఏ ప్లేసు? హైదరాబాద్. మారుతుంది అంటున్నారా? లగ్నం మారుతుంది అంటున్నారా? అవును. అంటే మనం రెక్టిఫై చేసుకోవాలి, అది సింహ లగ్నమా లేదంటే కర్కాటక లగ్నమా అని చూడాలి. ఓకే, సరే, ట్రై చేద్దాం. September 1992. ఒక నిమిషం. టైం వచ్చేసి 4:15 ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్. ఓకే. శుక్రవారం వచ్చింది. ఓకే, సరే. 4:20 నక్షత్రం గురు నక్షత్రం కదా. సో గురు నక్షత్రం అయితే ఇది. సో కర్కాటక లగ్నమే అది. ఓకేనా? సో మనం ఎంత తగ్గించాలి? 4:10 వేద్దాం. 4:10, 4:09 అలా వేసుకోవాలి. ఓకేనా? 4:09 30 seconds అలా వేసుకుంటే, ఓకే, ఒక 20 seconds అలా వేసుకుంటే మనకి కర్కాటక లగ్నానికి 4:18 లోపు వస్తుంది. ఎస్. 4:09 అంటే ఒక 6 నుంచి, అంటే ఇప్పుడు బేసికల్లీ ఏమవుతుందంటే బర్త్ టైము మనం పుట్టిన తర్వాత నోట్ చేశారు పేరెంట్స్, అంతేనా? మనం పుట్టినాక నోట్ చేశారు. మనం అప్పటికి ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు ముందే పుట్టి ఉండొచ్చు. లేదంటే ఒక్కోసారి ఏంటంటే మనకి రౌండ్ అప్ టైం నోట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి రీజన్స్ తో అవుతుంది. సో మీ హైట్ ఎంత ఉంది? మీ హైట్ ఎంత ఉంది? 5'7" ఉన్నారా? ఎంత ఉన్నారు? 5'8", 5'8". ఓకే. కర్కాటక లగ్నం జనరల్ గా హైట్ ఎక్కువ. ఒకసారి ఎండింగ్ డిగ్రీలో ఫస్ట్ స్టార్టింగ్ లో పడింది అనుకో, ఒక హైట్ ఎక్కువ వస్తుంది. ఎండింగ్ డిగ్రీలో పడితే హైట్ ఎక్కువే కదా, కాబట్టి 5'7", 5'8" అట్లా వస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదండి మీది? ఒకటి స్టాక్ మార్కెట్ లో కెరియర్ ఎలా ఉంటది, ఇంకోటి మ్యారేజ్. ఓకే. సో మ్యారేజ్ చూద్దాము. సో మ్యారేజ్ అంటే మ్యాచెస్ ఎత్తుకుతున్నారా? అంతే, చూస్తున్నాము, బట్ ఇంకా కొంచెం లేట్ అవుతుంది. అర్థం కాలేదు. అంటే ఇంకా స్టార్ట్ చేయాలా లేదంటే స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఇంత సీరియస్ గా ఏం చూడట్లేదు. సీరియస్ గా ఏం చూడట్లేదు అంటే ఇంట్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళది అయ్యేదానికి లేట్ అయింది. సో అందుకని అర్థమైంది. ఓకే. ఇప్పుడు మామూలుగా కర్కాటక లగ్నానికి 7th లార్డ్ అయిన శాట్రాన్ సప్తమ స్థానంలోనే ఉన్నాడు. సప్తమాధిపతి సప్తమంలో ఉండడం మనకి మంచి శశమహాపురుషయోగం ఇవన్నీ చెప్తారు, కరెక్టే. కానీ దాని స్టార్ లార్డ్ అనేవాడు అష్టమంలో ఉండడము, తర్వాత శాట్రన్ అనేవాడు వక్రించడం అనేది కొంత దోషం. ఈ వక్రించిన శని కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ అవుతాడు. ఇంకా డైరెక్ట్ అవ్వలేదు. ఏ సంవత్సరంలో డైరెక్ట్ అవుతాడు, ఎందుకంటే రవి దగ్గరికి వచ్చేస్తున్నాడు. 26, 27 సంవత్సరంలో 2026-27లో డైరెక్ట్ అవుతున్నాడు. కాబట్టి అది సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు, అష్టమంలో ఉన్న అది అష్టమాధిపతి కూడా అవుతాడు. కాబట్టి అష్టమాధిపతి అష్టమంలో ఉన్న నక్షత్రంలో ఉండొచ్చు, అదేమీ పెద్ద దోషం కాదు. దాన్ని రవి ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి అది కూడా ఫైన్. సో కొంచెం డిలే మ్యారేజ్ ఉన్నది దీని లోపల, అది ఓకే. కానీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదంటే మీరు స్టార్ట్ చేయడానికి ఇంకో సంవత్సరం పడుతుందిగా. అంతే అనుకోండి. ఓకే, రైట్. ఇది క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతాం సెప్టెంబర్ నుంచి. మీకు ఏం ఆస్పెక్ట్ జరుగుతుందో చెప్తానే, ఒకటి 2 ఈవెంట్ చెప్తాను. ఇప్పుడు 21 దగ్గర మీరు ఆల్మోస్ట్ పౌర్ణమి గడియలు అనుకుంటా కదా, పౌర్ణమి గడియల్లో పుట్టారు. సన్ను మూను
సన్ మూన్ 24-25 డిగ్రీస్లో ఉంటే 22 డిగ్రీస్ నుంచి అది ఛాలెంజింగ్ పోయింది. సో ఇప్పుడు 2017-18 సెప్టెంబర్ నుంచి చూడండి, దాదాపు 3-4 ఏళ్ళు 2021 వరకు కూడా మీకు సెటిల్మెంట్ ఆఫ్ కెరియర్ అనుకున్నంత ప్రోగ్రెస్ అవడంలో చాలా ఛాలెంజెస్ కనిపించాయా? చాలా. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్ గురించి చూస్తున్నాను. అంటే మీరు ఇండివిజువల్ ట్రేడర్గా ట్రేడ్ చేసుకుంటున్నారా? అవునండి. మరి వర్కౌట్ అవుతుందా? పర్లేదు, కొంచెం వరకు. అంటే మీ క్యాపిటల్ మీద ఎంత పర్సెంటేజ్ గెయిన్ చేస్తున్నారు మీరు ఎవ్రీ మంత్? 10% అనుకోండి, ఇంచుమించు ఒక్కొక్కసారి, అంటే యావరేజ్గా 10% అంటే చాలా హ్యూజ్ పర్సెంటేజ్. 1 ఇయర్లోనే 100% రిటర్న్ అవుతుంది. అంటే నాకు యావరేజ్ అంటే అంత కరెక్ట్గా అని కాదు, ఒకసారి లాసెస్ కూడా అవుతాయి కదా. ఓకే ఓకే. అంటే మీరు ఆప్షన్ ట్రేడింగ్స్ లాంటివి చేస్తున్నారా? అంతంత చేయనండి, దాంట్లో కూడా లాసెస్ క్యాష్ ఆప్షన్స్ ఫ్యూచర్స్? క్యాష్ అయితే చాలా వరకు సేఫ్ ఉంటుంది. రైట్ సేఫ్ ఉంటుంది. ఓకే. సో మీకు అక్కడ ఆ 18-21 ఇప్పుడు స్టాక్స్ లో పెట్టినా కూడా లాసే వస్తుంది అనమాట. అక్కడ ఛాలెంజింగ్ పీరియడ్ నడిచింది కాబట్టి అక్కడ కెరియర్ అనుకున్నంత ప్రోగ్రెస్ అవ్వడానికి, సెటిల్ అవ్వడానికి ఇబ్బంది అయింది. అక్కడ అయిపోయిందని అంటే అదొక ఫేజ్ అయిందా? తర్వాత 23-24 కూడా ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 పొజిషన్ ఇచ్చాడు. సో అది కూడా ఇబ్బంది అనమాట. అది కూడా ఏంటిది, చతుర్థ లాభాధిపతి కాబట్టి మదర్ హెల్త్ ఇలాంటి ప్రాస్పెక్టివ్స్ లో ఛాలెంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రిలేషన్షిప్ ఉంటే రిలేషన్షిప్ లో ఫ్రిక్షన్స్ ఇలాంటివి కూడా ఇస్తాయి అనమాట. కనిపించాయి కదా? అంటే సరిపోయేనా సరిపోలేదనా? అంటే అంత సీరియస్ అంటే ఏం లేవండి, అంత సీరియస్ అయితే ఏం లేవు. సీరియస్ గా కనబడలేదు. సీరియస్ గా కనబడలేదు అంటే అది చెప్తే నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఆ వీనస్ 10,000 అపోజిషన్ కి వచ్చాడో మనకు ఒకసారి హెల్త్ లాంటివి బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంటాయి, అవి మనకి కనబడవు. కాబట్టి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అవన్నీ చేసుకోవాలి మదర్ కి అట్లా. ఎందుకంటే చతుర్థాధిపతి అవుతున్నాడు కాబట్టి పర్సనల్లీ, లేదంటే మదర్ ఒక్కోసారి ఫైనాన్షియల్ గా లాస్ అయింది అనుకో, వేరే ఇంపాక్ట్ ఉండదు. ఇదే జరుగుతుందని లేదు, అర్థమైందా? వాళ్ళకి ఇదే ఏదైనా జరగచ్చు. మనం నెగిటివ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఇదే జరుగుతుందని చెప్పినాక మనం చేసేది ఏం లేదుగా, అర్థమైందా? కాబట్టి దెర్ ఇస్ ఆల్వేస్ ఏ పాసిబిలిటీ. ఒక డోర్ ఓపెన్ చేస్తే ఇంకో డోర్ క్లోజ్ అవుతుంది, ఇంకో డోర్ క్లోజ్ చేస్తే. హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత మొదటిసారి మొన్న అంటే 2024 సెప్టెంబర్ మొన్ననే అయిపోయింది కదా. సో మెల్లగా స్లోగా మూవ్ అవుతుంది చార్ట్, ఇప్పుడు పైకి వెళ్తుంది అనమాట. అర్థమైందా? చాలా సంవత్సరాల తర్వాత. ఎడ్యుకేషన్ లో మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చిందా అనుకున్నంతగా? వచ్చిందండి, సిఏ చేస్తున్నప్పుడు బాగా వచ్చింది. సిఏ ఫినిష్ అయిందా మరి? అవ్వలేదండి. అవ్వలేదు. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారా మరి ఏమన్నా? లేదు, తర్వాత జాబ్ చేశాను. తర్వాత కొంచెం అటు ఇటు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల గ్యాప్ తీసుకున్నాను. హెల్త్ ఇష్యూ ఏ ఇయర్ లో వచ్చింది? 2020 అట్లా. అదే మనం 18-21 మధ్యలో బ్యాడ్ ఆస్పెక్ట్ కదా, అక్కడ వచ్చింది. ఏం హెల్త్ వచ్చింది? డైజెస్టివ్ రిలేటెడ్ వచ్చింది. సో దట్ ఈస్ నాట్ సో సీరియస్ బట్ కైండ్ ఆఫ్. ఓకే, రైట్. ఇప్పుడు ఫర్దర్గా ప్రోగ్రెసివ్ వీనస్ ప్రోగ్రెసివ్ సన్ ముందుకు వెళ్ళాడు. ఓకే, ఇక మనకి అవకాశం ఇవ్వాలి. అబ్బా చాలా కష్టపడినట్టే లెక్క అనమాట. ప్రోగ్రెసివ్ మార్స్ ఇప్పుడే ఈ ఇయరే బాగుంది. ఈ ఇయర్ నుంచే కొంచెం అనలైజింగ్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకుంటున్నాయి అనమాట. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చార్ట్, అంటే బేబీ స్టెప్స్ వేస్తుంది అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ జూపిటర్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు, ఇది ఒక మంచి ఆస్పెక్ట్. బుధ దశ జరుగుతుంది, బుధ దశ ఒకటి స్టార్ట్ అయింది. బుధుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. బుధుడి స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్రుడితో పాటు గురువు అనేవాడు యోగకారకుడు అయ్యి డీల్ చేస్తున్నాడు. సో డిబిలిటేటెడ్ శుక్రుడ ఫలితాలు కాకుండా భాగ్యాధిపతి యొక్క శుభ ఫలితాలు వచ్చేదానికి చాలా మంచి అవకాశం ఇస్తాడనమాట. బాగుంది, అంటే ఫైనాన్షియల్గా గుడ్ రిజల్ట్సే వచ్చేదానికి బాగుంది. ఇప్పుడే బేబీ స్టెప్స్ కదా, కాబట్టి ఇప్పటిదాకా సేవింగ్స్ ఉండవు. ఇప్పుడే మెల్లగా గ్రో అవుతుంది అనమాట చార్ట్. ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్ గ్రోత్ చిన్నది ఇచ్చింది కాబట్టి ఇస్తుంది. ఓకే, రేపొద్దున ఇప్పుడు వివాహం అడిగారు కదా. సో బుధుడు జరుగుతున్నాడు. బుధుడు శుక్రుడి యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు కాబట్టి, శుక్రుడు కళత్రకారకుడు కాబట్టి, ఆయన తృతీయం కామస్థానంలో ఉన్నాడు కాబట్టి, మళ్ళా జూపిటర్ స్టార్లాడ్తో కలిసిన జూపిటర్ సెవెంత్ లాడ్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఒక స్కోప్ ఉంది. 2026 నుంచి
29 మధ్యలో రాగానే ఇచ్చేదిగా, కాబట్టి ఏ 27కో అలా అవకాశం మనకి వివాహ పరంగా ప్రయత్నం చేసుకుంటే ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ట్రై చేయండి. అంటే 2027 వరకు 27 అట్లా 27 ఒక 5-6 నెలలు +/- అర్థమైందా? 27-28 మధ్యలో వివాహానికి అనుకూలత ఉంది. ఎందుకంటే మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతున్నాయి, ప్రోగ్రెసివ్ మంచి. మీరు స్టాక్స్ అయినా ఏదైనా అనలిటికల్ అప్రోచ్ ఏదైతే చేస్తున్నారో మీరు స్టాండర్డ్గా క్యాష్ అంటే చాలా మంచి స్టాండర్డే. సో అనలిటికల్ అప్రోచ్కి చాలా బాగుందన్నమాట. అంటే మీరు అనలైజ్ చేసేది కానీ స్ట్రాటజికల్గా వెళ్ళేది కానీ ఇవన్నీ మంచి ఫలితాలు ఇచ్చేదానికి చాలా బాగుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ మంచిగా వెళ్తున్నాడు, నెటల్ సన్కి నెటల్ మూన్కి ట్రైన్ ఇస్తాడు, మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ అయ్యాయి అనమాట. చార్ట్ లిఫ్ట్ అవుతుంది కాబట్టి వివాహానికి వీటన్నిటికీ కూడా స్టెప్స్ తీసుకుంటుంది. 2022 నుంచి మెల్లగా మీరు ఆ స్టాక్స్ లోకి స్టార్ట్ అయ్యారు, అంతే కదా? అంతే. ఇప్పుడు మెల్లగా పైకి వెళ్తుంది, దాదాపు 30 వరకు, ఇంకో 5-6 ఏళ్ల వరకు పైకి వెళ్తుంది. కాబట్టి పెళ్లి అన్ని కూడా ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా మంచి స్కోప్ ఉంది. సంతాన దోషం ఏమీ లేదులే, స్లైట్ అది 10% ఇష్యూ, పెద్దదేం కాదులే. అది కూడా మెర్క్యూరీ అంటే దశమాధిపతి వ్యయంలో ఉన్నాడు, లాభభావంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు. అది మెర్క్యూరీ స్టార్ లో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు, మృగశిరలో ఉన్నాడు కాబట్టి, ఓన్ స్టార్ కాబట్టి మెర్క్యూరీ బాగుండడం వల్ల దశమాధిపతి బాగున్నాడు. కాకపోతే సెటిల్మెంట్ కొంచెం ముందుకి వెనక్కి అయ్యి మనం అనుకున్న దానిలో కాకుండా ఇంకో దానిలో అవ్వడము, డైవర్ట్ అవ్వడం చేస్తుంది అనమాట. బాగానే ఉంది చార్ట్. లగ్నాధిపతి కాకపోతే అష్టమం హార్డ్ వర్కింగ్ అవుతుంది, ధనాధిపతి బాగానే ఉన్నట్టు. అంతా ఏంటంటే థర్డ్ హౌస్ ఓరియంటెడ్ చార్ట్ ఇది. కమ్యూనికేషన్, కన్సల్టింగ్, మీరు వేరే వాళ్ళకి చెప్పడము, నేర్పించడము, లేదంటే వేరే ఏదోప్పుడు మీకు స్టాక్స్లో అంటే స్టాక్స్ సిగ్నల్ టిప్లు ఇవ్వడం, అనలైజ్ చేయించడం, ఇలాంటి రకరకాల వాటి వల్ల బెనిఫిషియల్ రిజల్ట్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడే చార్ట్ లిఫ్ట్ తీసుకుంటుంది, 10th హౌస్ ఆస్పెక్ట్ ఫామ్ కాలేదు కాబట్టి త్రూ సెల్ఫ్ ఎఫర్ట్ ద్వారా మీరు స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఉంది. బుధదశ శుక్రుడు గురువు ఫలితాలు ఇస్తుంది కాబట్టి, గురువు 6-9 అధిపతి కాబట్టి ఒక హాఫ్ ఇస్తుంది, ఒక హాఫ్లో మధ్యలో ట్విస్ట్ ఇవ్వచ్చు. సో ట్విస్ట్ ఏదన్నా ఉందో చూద్దాం, మనం ట్విస్ట్ దొరకకూడదాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ఇదిగో ఇక్కడ ట్విస్ట్ అంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వస్తాడు 2033 ఆ ప్రాంతంలో, 32-33 ప్రాంతంలో. అక్కడ ఒక రెసిషన్ మార్కెట్ జరుగుతుంది స్టాక్స్లో కూడా. మిథునంలోకి శని యురేనస్లు వస్తారు మీ నెటల్ కుజుడి మీదకి, అది కొంచెం ఛాలెంజింగ్ ఆస్పెక్టే. కాబట్టి ఆ 32, 33, 34 ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి అక్కడ. అది యూజ్ఫుల్ మీకు టిప్, రైట్? సో ఇప్పుడు మీకు ఇంకా ఏం కావాలి? మ్యారేజ్ చెప్పేశాను, స్టాక్స్ చెప్పేశాను, అయిపోయిందిగా. అంతే, ఇంకేం లేదు. ఇంతకీ మేము ఎలా దొరికాము? యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను. ఆస్ట్రాలజీ కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను ఇంకా పూర్తిగా అయితే నేను అన్ని వీడియోస్ అయితే చూడలేదు, ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లో. అదే పూర్తిగా చూసేంత టైం కూడా అందరికి దొరకట్లేదు. అందుకే మేము చిన్నపాటి గ్రాఫ్స్, స్టాక్ గ్రాఫ్స్ లాగా లైవ్ గ్రాఫ్స్, టెండెన్సీ గ్రాఫ్స్ బిల్డ్ చేస్తాం. సో ఈజీగా మీరు కూడా వాడగలుగుతారులే. ఇంకా మీకు త్వరగానే దొరికింది కదా అపాయింట్మెంట్, ఎట్లా చేశారు మీరు? మీరు రాగానే నోటిఫికేషన్ వచ్చిందా? నోటిఫికేషన్ వచ్చింది, చూసాను కమ్యూనిటీ పోస్ట్ లో. ఓకే, చూస్తే సరే చేద్దామని ఒకసారి చూసాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. అంటే మీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ.